ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. 3.32 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్. శాసనసభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మెడికల్ మాఫియాను అరికట్టాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైరాజు డిమాండ్. జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పోరాడితేనే పరిస్థితి మెరుగవుతుందన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయ. రాష్ట్ర భవిష్యత్తు మనం నేడు ఎంచుకునే ఆర్థిక క్రమశిక్షణ పైనే ఆధారపడి ఉంటుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 12.3% వడ్డీ వంటి భారీ వడ్డీలకు తెచ్చిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే 43,298 కోట్ల రుణాలపై వడ్డీ రేట్లు 9% కంటే తక్కువకు తగ్గించడం ద్వారా ఏటా 327 కోట్లు ఆదా చేశామన్నారు. మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై కూడా మెరుగైన షరతులు పొందేలా ఆర్థిక క్రమశిక్షణతో ముందడుగు వేస్తున్నామని మంత్రి వివరించారు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగు లీనుతోంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ కు రావడమే దీనికి నిదర్శనం. విశాఖ వేదికగా ఈ నెల 15 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష మిలన్ 2026 కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా 18వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఐఎఫ్ఆర్ 19న మిలాన్ బీచ్ రోడ్ లోని సిటీ పరేడ్ లో జరగనున్నాయి. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లతో పాటు సుందరీకరణ పనులు యుద్ధ సాగుతున్నాయి. అందులో భాగంగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పోలీస్ శాఖ కమిషనర్ శంకభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని బీచ్ లో చెత్త చెదారాన్ని ఏరి తోటి సిబ్బందికి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆదర్శంగా నిలిచారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు డొనేటెడ్ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలని విఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటెడ్ లైసెన్సులు ఇంతకు ముందే చేసుకున్న వారు వాటిని క్రమబద్ధీకరించుకోవాలన్నారు. అలా చేయని వారిపై జరిమానా వేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో ఇంటి పనులు, స్థలాల పనులు చెల్లించాలన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్ని వార్డుల్లో కూడా అనేక రకమైన వ్యాపారాలను నిర్వహించుకుంటుంటాం. టీ కొట్లు అవనివ్వండి, తర్వాత మటన్ షాపులు అవనివ్వండి, రేషన్ షాపులు అవనివ్వండి, మెడికల్ షాపులు అవనివ్వండి, రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు కొంతవరకు కూడా ఈ డిఎన్ఓ ట్రేడ్స్ లైసెన్స్ ఫీజుల్ని లైసెన్సులు రెన్యువల్ చేయించుకుంటున్నారు. అదేవిధంగా కొత్త వారు కూడా అప్లై చేయించున్నారు. ఇంకనూ ఎవరైనా సరే ఈ డిఎన్ఓ ట్రేడ్స్ లైసెన్స్ ఫీజుల గురించి మరి అప్లై చేయనట్లయితే మీ దగ్గర శానిటేషన్ సెక్రటరీలు వస్తారు. వారందరికీ కూడా మీ తాలూకా ఆధార్ నెంబర్లు, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ వ్యాపారాలను కూడా రిజిస్టర్ చేయించుకొని డిఎన్ఓ ట్రేడ్స్ రుసుము మీ వ్యాపారాన్ని బట్టి ఆయా గజెట్లో రేట్లు ఉంటాయి. 300, 500, 1000, 1500, 10,000, 20,000 మీరు నిర్వహిస్తున్న వ్యాపారాలను బట్టి వాటన్నింటినీ కూడా చెల్లించి
ఒక సంవత్సరం పాటు మీరు ఈ D2 లైసెన్స్ పొంది కూడా వాటి మీద భద్రపరచుకోవాలి. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2020 తర్వాత జరిగిన ఎన్నికల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జిల్లాలో 3,513 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో 2,888 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మొత్తం మీద 82.2% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 39,400 మంది ఓటర్లు ఉండగా 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవని న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 36,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. ఈ రోజున విశాఖపట్నం బార్ వరకు వచ్చేటప్పటికి విశాఖపట్నంలో 3,470 ఓట్లు వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి. అయితే ఈరోజు పోలింగ్ 2,890 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ విధంగా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 82% పోలింగ్ జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను చూసిన దాన్ని బట్టి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు కూడా 60%, 65% అయింది. కానీ 80% దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 82% పోలింగ్ అయింది. ప్రశాంతంగా జరిగింది. ఇదివరకు ఎప్పుడు ఎలక్షన్లో జరిగినా ఏదో అవాంతరం జరిగేది, ఏదో కొట్లాట జరిగేది. అవాంతరాలు అంటే అనేకం జరిగి కానీ ఎక్స్పోజ్ అవ్వడం కొన్ని అయ్యి. ఈసారి అయితే ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రశాంతంగా మా ఉన్న ప్రెసిడెంట్, మా బారు తాలూకు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా దీన్ని నడిపించారు. వాళ్ళందరికీ తోటి ధన్యవాదాలు. అలాగే ఈసారి ఎలక్షన్స్లో మహిళలు ఎక్కువ పార్టిసిపేట్ చేశారు, కంటెస్టింగ్ కూడా ఎక్కువ పనిచేశారు. ఇప్పుడు మహిళలు కూడా ఎక్కువ మంది గెలవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఈరోజు జరిగిన ఎలక్షన్స్కి మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. రానున్న ప్రమాణ స్వీకారంలో ఎక్కువ మంది మహిళలు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ పర్సెంటేజ్ ఆఫ్ 33% మహిళలు కూడా ఎలక్ట్ అవడానికి అవకాశం ఉంది ఈ ఎలక్షన్లో. మరి ఈ రోజున ఎన్నికలు కూడా విశాఖపట్నంలో సజావుగా సాగడం, అదేవిధంగా మరి ఈ రోజున విశాఖపట్నం కార్యవర్గం బార్ అసోసియేషన్ కూడా ఎన్నికల్ని సజావుగా సాగించడం అనేది మంచి ఉద్దేశం, సందేశం. ఈ రోజున నాకు న్యాయవాదులు ప్రెసిడెంట్గా చేసిన సేవలను గుర్తించి మరి ఈ రోజున బార్ కౌన్సిల్ మెంబర్గా నాకు అత్యధికంగా ఓట్లు వేశారని న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి పేరున ఈ రోజున విశాఖపట్నం న్యాయవాదులందరికీ నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఇంకా కూడా విశాఖపట్నంలో అత్యధికంగా అమరావతి తర్వాత సెకండ్ ప్లేస్గా ఎక్కువ మంది అభ్యర్థులు నిలబడినప్పటికీ, రిజర్వేషన్లు మహిళలకి ఇచ్చినప్పటికీ మరి ఈ రోజున పోలింగ్ కూడా అత్యధికంగా జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక రోగి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల వద్ద నుండి ప్రైవేట్ ఆసుపత్రులు కాసులు దండుకుంటున్నాయని ఆరోపించారు. మెడికల్ మాఫియాను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమి రమణ, సిపిఐ నాయకులు భుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. అర్హత లేనటువంటి బి ఫార్మసీ సర్టిఫికేట్ తో మందులు అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 60,000 మంది విద్యార్థులు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కేవలం 30,000 మంది సర్టిఫికేట్లు మాత్రమే ఈరోజు మెడికల్ షాపులో వాల్యుబుల్ అయినటువంటి విద్యార్థులు. మిగతా 30,000 షాపుల్లో కూడా సర్టిఫికేట్తో బోకస్ మందులు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా విచ్చలవిడిగా విరవీగుతా ఉంది. అసలు ఎందుకు తగ్గించి ఈవేళ మెడికల్ షాపుల్లో మనకి రేటు పెంచి తగ్గిస్తున్నారు? వీటన్నిటిపైన విచారణ జరపాలి. అవసరం లేకపోయినా టెస్టులు చేస్తూ ఉన్నారు. అనేక వేల కోట్ల రూపాయలు వేళ పేదవాడి నుంచి ప్రైవేటు డాక్టర్లు కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ దోచేస్తున్నారు. దీని మీద విచారణ చేయాలి, దోషులను శిక్షించాలి. అప్పుడే ఈ మెడికల్ మాఫియా కట్టడి జరుగుతుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నమ్ముతూ దీని మీద విచారణ చేయాలని మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని,
అలాగే డ్రగ్స్ అధికారుల్ని కోరుతా ఉన్నాం. కల్పన కల్చరల్ సొసైటీ 35వ వార్షికోత్సవ వేడుక భుల్లయ్య కళాశాల సమీప అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు యార్లగడ్డ హేమంత్ కుమార్ స్వయంగా తాను రూపొందించిన పలు చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈయంతో పాటు మరో 2 చిత్రకారులు రూపొందించిన చిత్రాలను ప్రదర్శించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించారు. చిత్రాలను తిలకించి హేమంత్ కుమార్ ను అభినందించారు. ఈ చిత్రాల్లో జీవకళ ఉట్టుపడుతుందంటూ ప్రశంసించారు. నిర్వాహకులు హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఎంతో శ్రమించి జీవకళ ఉట్టిపడేలా ఈ చిత్రాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కల్పన ఆర్కెస్ట్రాను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనందంగా ఆహ్లాదకరంగా హేమంత్ గారు చాలా చక్కగా మనిషి చూడగానే మంచి అనుభూతితో పిక్చర్స్ వేయడం జరిగింది. ఇప్పటివరకు పిక్చర్స్ చాలా చోట్ల చాలామంది కూడా ఇతర కమ్యూనిటీ వాళ్ళు వేశారనేటువంటిది ఫోకస్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి రంగంలో దళితులు వాళ్ళ పాత్ర ఉందని మొట్టమొదటి నుంచి గడవెత్తి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో కానీ, అకాడమిషియన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, అలాగే సింగింగ్లో కానీ, ఇప్పుడు ప్రధానంగా ఈ రోజున ఆర్టిస్టులు చక్కగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కళలను మనస్సు గుచ్చేలాగా చాలా చక్కగా హేమంత్ గారు తన అద్భుతమైనటువంటి కలంతో పెయింట్స్ వేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైము ఒక దళిత కళాకారుడు తన అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. దాన్ని ఈ రోజున అంబేద్కర్ భవన్లో ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. ఈరోజు కల్పన కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన అంబేద్కర్ భవన్లో జరుగుతుందండి. దీనికి అందరూ వచ్చి ఈ యొక్క చిత్రాలన్నీ చూసి ఆనందించాలి. చిత్ర ప్రదర్శనే కాకుండా మంచి నృత్య ప్రదర్శన కూడా ఉందండి, క్లాసికల్ ఫోక్తో కలిపి. అది సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆర్కెస్ట్రా ఉంది, మా కల్పన ఆర్కెస్ట్రా. దాని ఆర్గనైజర్ని, కీబోర్డ్ ప్లేయర్ని కూడా నేనే. ఆర్కెస్ట్రాలో మంచి మంచి మీ అందరికి కూడా వినోదాన్ని కలిగించే పాటలతో చేస్తాము. అన్ని వర్గాలకి నచ్చేటట్లుగా ఈ ఆర్కెస్ట్రా ఉంటుందండి. అందువల్ల మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, అందరూ రావాలని, చూడాలని. విజయ భవన సంస్థ వారు మహారాజా ఉన్నత పాఠశాలలో శ్రీ పరభవ ఉగాది సందర్భంగా జిల్లా స్థాయి వక్తృత్వం, వ్యాసరచన, పద్యలేఖనం, చిత్రలేఖనం పోటీలు ఎంఆర్ హై స్కూల్లో నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా వివిధ అంశాలు, విజ్ఞాన శాస్త్రం, పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్, కృత్రిమ మేధలాభ నష్టాలు, వందే మాత్రం, దేశభక్తి గేయం గురించి రాయడం, సుమతి వేమన దాశరథి భాస్కర శతకాల పద్యాలు రాయడం, మన సిగ్నల్ వ్యవస్థ, సంబరాల సంక్రాంతి, చిత్రలేఖనం అంశాలపై పోటీలు జరిగాయి. 6, 7 తరగతుల జూనియర్స్, 8, 9, 10 తరగతుల విద్యార్థులు, సీనియర్స్ 295 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ ఏ గోపాలరావు గారు ప్రధాన కార్యదర్శి, విజయభవన వారి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. డాక్టర్ జక్కు రామకృష్ణ, బిహెచ్ సూర్యలక్ష్మి నిర్వహించారు. నీతి శతకాలు, వేమన శతకము, సుమతి శతకము, అందులో 5 పద్యాలు ఎక్కను. ఆ విధంగానే భావం కూడా రాయమని చెప్పాము. సీనియర్స్కి దాశరథి శతకం, భాస్కర శతకం, అందులో నీతి పద్యాలను రాయమని, అంటే పద్య లేఖనాన్ని ఏర్పాటు చేశాం. ఆ విధంగానే వక్తృత్వం ఏమిటంటే ఈనాడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభమా నష్టమా అని సీనియర్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే వ్యాసరచన కూడా వందే మాతర గీతం నుండి ఈ సంవత్సరం మనం వందే మాతర గీత ఉత్సవాలు జరుపుకున్నాం కనుక వారిని తలుచుకుంటూ వందే మాతర గీతం మీద పోటీలు పెట్టాం వక్తృత్వంలో. అట్లాగే 40 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంది, 540 సాహిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రేపు మార్చి 19వ తారీఖు నాడు జరిగే ఉగాది నాడు విజయభవన్ 41వ వార్షికోత్సవంగా అందగించబోతోంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది నాడు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో వివిధ సాహిత్య ప్రక్రియలతో పోటీలతో పాటుగా విజయనగరం జిల్లాలో అన్ని పాఠశాలల విద్యార్థులకు కూడా వ్యాసరచన కావచ్చు, వక్తృత్వం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, పద్య, ఇలా అన్ని రంగాల్లో కూడా విద్యార్థులకు ఒక స్ఫూర్తిని, ఒక ప్రోత్సాహాన్నిచ్చేలా పోటీలు పెడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
విద్యార్థుల్లో ఈ రకమైన పోటీ నిర్వహిస్తున్నాం. విశాఖ పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష తడప సాగుతుంది. అందులో భాగంగా పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ సమీప దీక్ష శిబిరంలో 502వ రోజు దీక్షలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పద్మనాభరాజు మాట్లాడారు. పోర్టు హాస్పిటల్ ను ప్రభుత్వ రంగంలోకి కొనసాగించాలని, నిపుణులైన వైద్యులను, అధునాతన పరికరాలను, నాణ్యమైన మందులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో నిర్ణయం చేసిన వెంటనే సిఐటియుగా మేము స్పందించాం. వివిధ రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు చేశాం. 2024 అక్టోబర్ 1 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం సిఐటియు ఆధ్వర్యంలో. ఈరోజు 500 రోజు దాటి 502వ రోజు ఈరోజు. మేము చేసినటువంటి ఆందోళనలు, పోరాటాలు ఫలితంగా యాజమాన్యం దిగొచ్చి పీపీపీ మోడ్లో మేము వెళ్ళటం లేదనేది వెనక్కి తీసుకున్నారు. ఇది 50% విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కరెంటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం బేసిస్లో అవుట్సోర్సింగ్కి ఇవ్వాలని చెప్పేసి బోర్డు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మేము చెప్పేది ఏంటంటే ఓఎండ్ఎం బేసిస్లో కూడా కొంత పెన్షనర్లకి, కార్మికులకి వైద్య సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ విషయంలో కొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓఎండ్ఎం బేసిస్ కూడా అంత మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి అవకాశాలు ఉండవు. గత అనుభవాలు గ్రహణ చూస్తే దీంట్లో కూడా ప్రాక్టికల్గా ఆచరణకు వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాయి. అందుకోసం ఓఎండ్ఎంలో కాకుండా పోర్టే సొంత నిధులతోటే ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము నిన్ననే డిప్యూటీ చైర్మన్ గారిని కూడా కలిసి చెప్పడం అనేది జరిగింది. ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలని కూడా స్పష్టంగా మేము ప్రతిపాదనలు ఇచ్చాం. పోర్టు దగ్గర లాభాలు వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 300-400 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు. దాని నుంచి కొంత వెచ్చిస్తే ఈ హాస్పిటల్ని డెవలప్ చేయొచ్చు. స్పెషలైజ్డ్ డాక్టర్ని నియామకం చేయటం ద్వారా, సిబ్బందిని, నైపుణ్యమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయటం ద్వారా, అధునాతనమైనటువంటి పరికరాలను సమకూర్చుకోవటం ద్వారా, నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం ద్వారా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి మేము నివేదించడం అనేది జరిగింది. కాబట్టి ఆ రకంగా దీన్ని సొంత నిధులతోటి డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనని మేము కొనసాగిస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మవారి చదురుగుడి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో శిరీష తెలిపారు. ఈ రోజు ఆమె వాజీ న్యూస్ తో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నాటికి ఆలయం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గర్భాలయం, అంతరాలయం కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మండపం, ప్రాకార మండపం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు అన్నీ కూడా చాలా క్వాలిటీగా మరియు వేగంగా జరగటానికి ఇక్కడ నిరంతరం ఇన్స్పెక్షన్ చేసి చేయించడం అనేది జరుగుతుంది. దీనిలో ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆలయం వర్క్ జూను ఆ టైం కల్లా కూడా కొంతవరకు కంప్లీట్ చేసి భక్తులకి లోపలికి దర్శనానికి వీలుగా రెడీ చేయడానికి అనేది ప్లాన్ చేస్తున్నాము. తదుపరి అవుట్ సైడ్ ఏమన్నా ఫినిషింగ్ వర్క్స్ ఉంటే పండుగలోపు అవి కంప్లీట్ చేయాలన్న ప్రణాళికతోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతానికి గర్భాలయము మరియు అంతరాలయము స్లాబ్, గోపురం వర్క్స్ కంప్లీట్ అయినాయి. అవుటర్ స్ట్రక్చర్ దానికి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్ట్ పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన ఢాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా వచ్చాక జర్నలిజం వృత్తి మరింత కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల వైఖరిలో మార్పు వచ్చిందని, సోషల్ మీడియాను ప్రమోట్ చేసే పరిస్థితే కనిపిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా జర్నలిస్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని వాపోయారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సంబంధిత మంత్రి దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లినట్లు చెప్పారు. పెన్షన్, ఇళ్ల సమస్యలతో పాటు పిల్లలకు ఉచిత విద్య అందివ్వాలనే డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందుకు ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాదికి 2 సార్లు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని సానుకూలంగా స్పందించారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కూడా పాల్గొన్నారు. వారికి సంబంధించిన హక్కులు కానీ సమస్యలను కానీ మనం పరిష్కరించాల్సి ఉంది అని ఒక పెద్ద మహాప్రదర్శన నిర్వహించి అనంతరం దానినే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభగా మార్చి ప్రభుత్వానికి చెందిన మంత్రులను పిలిచి, అయ్యా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మీరు పరిష్కరించాలని తెలియజేయాలని మేమందరం కూడా సభాముఖంగా కోరాలని నిర్ణయించాం. అలాగే విశాఖపట్నం నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా మొన్న వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా మేమందరం కూడా మీ మహాసభకు వస్తున్నాం, ర్యాలీకి వస్తున్నాం అంటే 1750 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతోనే అందులో భాగంగా ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేశాం. దీనికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. 6 జిల్లాల్లో కూడా జర్నలిస్టులు మేము నిర్వహించిన సమావేశాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కూడా మేము హాజరవుతామని చెప్పారు. సమస్యల గురించి ఆల్రెడీ శ్రీనుబాబు గారు వివరించారు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ మన పరిస్థితి చాలా దిగజారుతా ఉన్నది. గతంతో పోలిస్తే మన వృత్తి చాలా కష్టంగా మారిపోయింది. ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ పార్టీలు, అధికారులు ఈవేళ మనం చూస్తున్న వైఖరిలో అతి పెద్ద మార్పు కనిపిస్తా ఉన్నది. మీరు గమనిస్తున్నారో లేదో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాను నేను. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన మీడియాకు ప్రాధాన్యం తగ్గి ఇవాళ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప మన గురించి ఆలోచించటల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ, హౌసింగ్ పీడీ మురళీమోహన్, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫంక్షన్స్ గా నిర్వహించమని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు మన విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మన జేసీ గారు శ్రీ సేతుమాధవన్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది మరియు మన జిల్లా అధికారులు, పాత్రికేయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ రోజు గురుకులం పాఠశాల 8వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఐపీఎస్ పాల్గొన్నారు. డాక్టర్ శంఖభద్ర బాగ్చి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలందరికీ మంచి మర్యాదలు నేర్పించాలని మరియు మొబైల్ ఫోన్ వాడకూడదని అన్నారు. ఇది చాలా మంచి పాఠశాల అని, పిల్లలకు మంచి పాఠ్యాంశాలతో పాటు మర్యాదను కూడా బోధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. గురుస్థానం డైరెక్టర్ ఎస్ ఖాన్ మాట్లాడుతూ పాఠశాల 8వ వార్షికోత్సవం జరుపుకోవడం, అలాగే డాక్టర్ శంఖభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల డాన్సులు, పాటలు పాడుతూ తమ ప్రతిభను కనబరిచారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు ప్రదర్శనలు చూస్తూ తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ ఖాన్, ఈడీ నిషా, ప్రిన్సిపల్ గౌషియా బేగం, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. As a chief guest, Dr. Shankhabrata Bagchi, Sir, IPS, Commissioner of Police and Additional District Magistrate for Visakhapatnam రావడం జరిగింది. ఈ రోజు ఈ కళాభారతి ఆడిటోరియంలో మా స్కూల్ తరఫున డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, వెల్ విషర్స్ అండ్ మా పిల్లలు వాళ్ళ డాన్స్ అండ్ వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ తో ఈ రోజు పర్ఫామ్ చేయడం జరిగింది. సో అది కూడా మనం ప్రోత్సహించాలి. తర్వాత పగల నుండి రాత్రి వరకు చదవడం మనం చెప్పకూడదు. అండ్ సేఫ్టీ గురించి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంటి లోపల ఉన్నప్పుడు సేఫ్టీ, స్కూల్లో ఉన్నప్పుడు సేఫ్టీ, ఇంటి నుండి స్కూల్ వరకు వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు సేఫ్టీ, అది కూడా స్కూల్ బస్ లో సేఫ్టీ,
తర్వాత ఆటో ద్వారా వెళ్తే ఆటోలో సేఫ్టీ, ఆ సేఫ్టీ చాలా ముఖ్యం. అదే మాదిరిగా పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా మనం చెప్పాలి. మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని విజయనగరం డివిజన్ పరిధిలో ఉన్న శైవ క్షేత్రాలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టామని విజయనగరం డివిజన్ డిఎస్పీ గోవిందరావు తెలిపారు. అదేవిధంగా రామతీర్థం, పుణ్యగిరి దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులతో చర్చించి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ పనులు చేపట్టామని డిఎస్పీ గోవిందరావు అన్నారు. మనం బందోబస్తు ఇక్కడ నెల్లిమర్ల రామతీర్థం, అలాగే ఎస్కోట పుణ్యగిరి టెంపుల్, ఈ 2 దేవాలయాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి రామతీర్థంలో సుమారు 300 మంది వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పుణ్యగిరికి సంబంధించి పార్కింగ్ కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది. అలాగే ఆటోలు మాత్రం పుణ్యగిరి ఆ దేవి బొమ్మ జంక్షన్ దగ్గర ఆటోలు అక్కడ ఆపి ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అలాగే బైకులు కూడా అలౌ చేయడం జరుగుతుంది. వారి వారి పార్కింగ్ ప్లేసులు చూసుకొని ఎవరి ప్లేస్లో వాళ్ళ వెహికల్స్ పెట్టి పోలీసు వారికి ఈ పార్కింగ్ విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. 108 ఉద్యోగుల ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. 108 ఉద్యోగుల సేవలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై ప్రభుత్వం ఏ మేరకు స్పందించాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడారు. దాదాపు 20 ఏళ్లుగా 108 ఖండాంతరాలు దాటి సేవలు అందిస్తుందని తెలిపారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పాలకులు చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. త్వరలో రాయలసీమ జిల్లాల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తమ సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. సేవలు, ఆ సేవల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, గత 19 సంవత్సరాలుగా ఈ 2025 ఆగస్టు 5వ తారీఖుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి 108 సర్వీసు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పురుడు పోసుకొని రాష్ట్రాలే కాకుండా దేశాలే కాకుండా ఖండాంతరాలు దాటి సర్వీసును అందిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోసినటువంటి సర్వీసుగా పేరు గడించింది. దీనికి వివిధ రకాల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ 2005లో ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి యుక్త వయసులో ఈ సర్వీస్ అందించి రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పోయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి యువతి యువకులు ఈ రోజు ముదిసెల వయసులోకి 40 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిసెస్ ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చమని ఈనాటి కార్యక్రమంలో చర్చించుకొని ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క రీజనల్ సమావేశమే కాకుండా మరో రీజనల్ అయినటువంటి రాయలసీమ సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సమావేశంలో ఉద్యోగుల అన్ని జిల్లాలతో 6 జిల్లాలతో ప్రతి విషయాల్ని చర్చించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సర్వీసుకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ చర్చలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారికి మరియు భవ్య యాజమాన్యం వారికి కూడా అందించడం జరుగుతుంది. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. రీల్స్ 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 ఇప్పుడు ప్రపంచమంతా రీల్స్ మయమైంది. రీల్స్ 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 ఇప్పుడు ప్రపంచమంతా రీల్స్ మయమైంది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు ఇలా అనేక మంది తమ రీల్స్ ను రూపొందిస్తున్నారు. అటువంటి రీల్స్ ను ప్రదర్శించే అద్భుత అవకాశాన్ని వాజీ1 కల్పిస్తోంది. అదే వాజీ1 రీల్స్ కాంటెస్ట్. ఉత్తమ రీల్ కు 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, తృతీయ బహుమతిగా 3,000 రూపాయల నగదును ఈ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేతలకు అందించడం కూడా జరుగుతుంది. నిబంధనలు వర్తిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? అందరూ తమ తమ అభిరుచులకు తగ్గట్టుగా 2 నిమిషాలలోపు వీడియోలను
ఫిబ్రవరి 15వ తేదీలోపు వాజీ కార్యాలయానికి అందించి విలువైన బహుమతులు గెలుపొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కేబుల్ రంగంలో అగ్రగామి వాజీ ఛానల్. వాజీ ఛానల్ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తొలిసారిగా వాజీ ఛానల్ ఐపీటీవీ సౌకర్యం ప్రారంభించింది. ఇకపై ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎటువంటి కేబుల్ అవసరం లేకుండా ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సర్వీస్ తో పాటు ఐపీటీవీ సేవలను వాజీ ఛానల్ ప్రేక్షకుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు అన్నారు. ఆయన వాజీ1 న్యూస్ తో మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఈసారి 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 23,523 మంది హాజరు కానున్నారని, వీరిలో 22,959 మంది రెగ్యులర్, 564 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరి కోసం 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ల చేత తనిఖీ చేయించి సోమవారం నాటికి తమకు నివేదిక ఇవ్వాలని రూపొందిస్తున్నామని, పరీక్షల నిర్వహణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు 1350 మంది ఇన్విజిలేటర్లు వినియోగిస్తున్నామని చెప్పారు. పరీక్షా కేంద్రాలపైన పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని కోరామన్నారు. జిల్లాలో 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సంవత్సరం పరీక్షలు సజావుగా జరగడానికి కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సెంటర్లో కూడా 144 సెక్షన్ అమలు అవుతుంది. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే కాపీయింగ్ కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ 4 నుండి 13 వరకు స్పాట్ వాల్యుయేషన్ కూడా కస్బా హై స్కూల్లో జరుగుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమడే మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేస్తుంది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైరాజు మాట్లాడారు. మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై ప్రత్యక్షంగా దాడి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. మందుల సరఫరాలో నిర్లక్ష్యం జరుగుతుందని, ప్రభుత్వం వైద్య నిరీక్షణకి గురవుతున్న తరుణంలో ఇదే అదనముగా భావించి ప్రైవేటు వైద్యశాలలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపారు. నిబంధనలు పాటించకుండా రోగుల రక్తాన్ని జలగల్లా పీలిస్తూ సాధారణ వైద్యానికే వేలల్లో వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఒక మనిషి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక మన ల్యాబ్ కి వైద్య పరీక్షల పేరు చెప్పి, స్కానింగ్ పేరు చెప్పి డాక్టర్లు, వైద్య పరీక్షల యజమానులు, కంపెనీల యజమానులు గుమ్మక్కై నిలువున ప్రజలను దోచుకుంటూ, ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు 100 రూపాయలు విలువ చేసే మందులు 1000 రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ ఇష్టం. మనిషి ప్రాణం అన్ని జిల్లా కేంద్రాల్లో. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గ్రామ పట్టణాల్లో ద్వితీయ స్థాయి నాయకులు, పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమావేశాలు పట్టి టీడీపీ సోషల్ మీడియాపై అవగాహన కల్పించి సోషల్ మీడియాలో కూడా ప్రజలకు భాగస్వాములు చేసి
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అమలుపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు. పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమావేశాలు పెడుతూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజత్రాజు సూచన మేరకు విజయనగరం నియోజకవర్గంలో మండల పట్టణ టీడీపీ నాయకులు ఊరు వాడ పల్లె పట్టణంలో విస్తృతంగా పర్యటించి తెలుగు యువత నాయకులు పార్టీ క్యాడర్ను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్ లో సాగుతున్న మొక్కజొన్న, వరి పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు తప్పనిసరిగా సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తెలిపారు. ముఖ్యంగా యూరియాను శాస్త్రీయ సిఫార్సుల ప్రకారం సరైన మోతాదుల్లో విడతలుగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రబీ 2025-26 సీజన్లో జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 57,661 హెక్టార్లు కాగా 4/2/2026 నాటికి 55,115 హెక్టార్ల సాగు నమోదు అయిందని తెలిపారు. ఇందులో 23,898 హెక్టార్ల మొక్కజొన్న, 1,869 హెక్టార్ల వరి ప్రధానంగా పంటలు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు యూరియా అవసరం ఎక్కువగా ఉండడంతో ఎకరానికి సుమారు 200 కిలోల యూరియా శాస్త్రీయ సిఫార్సు ఉందని, దీన్ని 3 విడతలుగా వేయాలని సూచించారు. యూరియాను ఒకేసారి అధిక మోతాదులో వేయడం వల్ల పంటకు ఆశించిన ప్రయోజనం లేకపోవడమే కాకుండా వ్యర్థ వ్యయం, నేలలో పోషక అసమతుల్యత, పురుగు సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. మన జిల్లాకి చేరనుంది. నేను చెప్పినట్టుగా 2500 IPL బై రోడ్డు, అలాగే RFCL 1160, అలాగే మనం ఇంకా NFC IPL కూడా ఇంకా కావాల్సి ఉంటే మనకి సరఫరా అనేది జరుగుతుంది. అలాగే క్రిప్కో రేట్ కూడా మనకి నెలాఖరులోపు ఒకటి వచ్చే పరిస్థితి ఉందండి. అలాగే నెక్స్ట్ మంత్లో కూడా చూసుకున్నట్లయితే మనకు 3,500 మెట్రిక్ టన్స్ యూరియా సప్లై ప్లాన్ ఉంది. అది కూడా మన తగిన సమయంలోనే గవర్నమెంట్ మనకు సరఫరా చేయడం జరుగుతుంది అన్నమాట. సో దయచేసి మరి లేట్గా వేసిన రైతులు కూడా, లేట్గా మన మొక్కజొన్న వేసిన రైతులు కూడా ఏ విధమైన భయాందోళన వద్దు. మీకు దఫదఫాలుగా మాత్రం ఎరువులు తీసుకోండి. అంతా ఒకసారి అని అందరూ అడిగినట్లయితే మాత్రం కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది సహజంగా. అందుగురించి దఫదఫాలుగా మీకు అందించే పరిస్థితి ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి సహకరించి మీకు కావాల్సిన ఎరువులను రైతు సేవా కేంద్రాల్లో కానీ, లేదా సొసైటీల ద్వారా కానీ, లేదా ప్రైవేట్ షాపుల ద్వారా కానీ మీరు పొందవలసిందే కోరుతున్నాం. ఎక్కడైనా కూడా మీకు అధిక ధరలు విక్రయించినట్లయితే మీ సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేసినట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆ షాప్పై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకు దయచేసి ఏమైనా మనకి సమస్యలు ఉన్నట్లయితే మీ సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేసినట్లయితే ఆ సమస్య పరిష్కారాన్ని దిశగా మన డిపార్ట్మెంట్ ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీ అందరూ తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పలనాయుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మీద ఫైర్ అయ్యారు. పదవుల కోసం పదే పదే పార్టీలు మారే బొబ్బిలి రాజులు తనను విమర్శించడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పకుండా కాలయాపన బొబ్బిలి ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు చూశారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీతో గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోచర్ల గురించి కానీ, లేకపోతే రౌండ్ వర్స్ గురించి కానీ ఇది మెయింటైన్ చేయగలని చెప్పే మాట నేను ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఊరికనే నా మీద బురద జల్లడం కోసం అని చెప్పి నువ్వు మళ్ళీ అక్కడ కూడా అబద్ధాలు మాట్లాడితే నేను దాన్ని కాపరేట్ చేయవలసిన పని లేదు. నేను ఇంకోటి కూడా నీకు చెప్పాను, నీ 3 సంవత్సరాలు ఇంకా టైం ఉంది నీకు. ఈ 3 సంవత్సరాలలో ఆ 2 ఎత్తిపోతల పథకాలు శాంక్షన్ చేసి అది పూర్తి చేస్తే నేను ప్రతిపక్ష నాయకుడినైనా కూడా నీకు అభినందిస్తాను ఓపెన్ గానే కూడా చెప్పడం జరిగింది. కనీసం అది కూడా నీ బుర్రలో లేనట్టు లేదు. నువ్వు ఏది పడితే పేదదానికే నువ్వు అలవాటున్నట్టున్నావు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడికి తగిన శాస్త్రి చేసి ఇంటికి పరిమితం చేసిన ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మండిపడ్డారు. ముఖ్యంగా లోచర్ల సిడివలస గ్రామాల ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దాని నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతుందని, ఆ కారణంగా తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని మంజూరు చేయడం లేదని ఇప్పుడు చెప్తున్న మాజీ ఎమ్మెల్యే మరి అదే పథకం కోసం నిధులు మంజూరు చేయాలని, వారి ప్రభుత్వ కాలం పూర్తయ్యేలోపే కొన్ని రోజుల ముందు మాత్రం అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. ఇందులోనే వారి నిబద్ధత తెలుస్తుందని,
ప్రజలను రైతులను మాయమాటలతో వంచన చేసి ద్వంద్వ వైఖరి మీద అని గుర్తు చేశారు. శాంక్షన్ చేస్తే దాని నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము శాంక్షన్ చేయలేదు అని అన్నారు. అంటే 5 సంవత్సరాలు కూడా ఆ మాట అనలేదు. ఇవాళ పదవి పోయేసరికి 45,000 ఓట్లతో ఓడిపోయేసరికి మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలవని తెలిసేసరికి ఇప్పుడు ఆ మాట అంటే వాళ్ళ మనసులో ఉన్న మాట బయట పెట్టారు. ఎందుకు నిర్వహణ? మీలాంటి చేతకాని ప్రభుత్వం, మీలాంటి చేతకాని పరిపాలన ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు. కానీ మాలాంటి ప్రోయాక్టివ్ ప్రభుత్వం, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి ముఖ్యమంత్రి, పరిపాలన తెలిసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పాలన ఉంటే, ఇరిగేషన్ శాఖ ఉంటే ముమ్మాటికి అది సాధ్యం. అతిగా మద్యం సేవించడం వల్ల ఊపిరితిత్తుల్లో చీము గడ్డలు ఏర్పడే లంగ్స్ అబెన్స్ ప్రమాదం ఉందని పల్మనాలజిస్ట్ డాక్టర్ బి సంతోష్ కుమార్ హెచ్చరించారు. అధిక మద్యపానం, నోటి పరిశుభ్రత లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందన్నారు. దాంతో పాటు రక్తం లేదా చీము పడడం ఒక కారణమన్నారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి ప్రాణాపాయం కలగవచ్చని, ముఖ్యంగా యువత మద్యానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలో 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువకులు మద్యంకు దగ్గర అవ్వడం బాధాకరమన్నారు. నమస్తే అండి. ఆల్కహాల్ హెవీగా తీసుకోవటం వల్ల ఎలాంటి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కనుక్కోండి. ఫస్ట్ గుండెలో నొప్పి వచ్చింది, ఊపిరి ఆడపోవడం, ఇటువంటివన్నీ జరిగాయి. ఆ తర్వాత బ్లడ్ పడడం, తర్వాత సీమ్ కూడా పడడం. ఇంకా దీన్ని లంగ్ యాబ్సెస్ అంటారు. ముఖ్యంగా వీటికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఈ ఆల్కహాల్ మెయిన్ గా ఉంటుంది. ఈ ఆల్కహాల్ హెవీగా కన్జ్యూమ్ చేసే వాళ్ళు, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఓరల్ హైజీన్ సరిగా లేకపోవడం వల్ల, పూర్ ఓరల్ హైజీన్, అదేవిధంగా ఈ ఓరోఫెరింజియల్ బ్యాక్టీరియాస్ రికరెంట్ గా మనకి లంగ్లోకి యాస్పిరేట్ అవటము, యాస్పిరేషన్ న్యూమోనైటిస్ రావటం, తర్వాత అది యాబ్సెస్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యాబ్సెస్ ని సకాలంలో గుర్తించకుండా మనం ట్రీట్మెంట్ చేయకపోతే అది సెప్టిక్ గా మారే అవకాశం ఉంటుంది, ప్రాణానికి తలపిస్తుంది. ప్రేమ అంటే ఏమిటి? కేవలం 2 మనసుల కలయిక కాదు. విజయనగరం దృష్టిలో ప్రేమ అంటే ఘంటసాల గారి పద్యంలో స్పష్టత, కోడి రామ్మూర్తి గారి పట్టుదల, మహారాజుల ఔదార్యం. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ నగరం కన్నా మహనీయుల జీవితాల నుండి నేటి యువత నేర్చుకోవాల్సిన ప్రేమ పాఠంపై ప్రత్యేక కథనం. ప్రేమ అంటే ఏమిటి? కేవలం 2 మనసుల కలయిక కాదు. విజయనగరం దృష్టిలో ప్రేమ అంటే ఘంటసాల గారి పద్యంలోని స్పష్టత, కోడి రామ్మూర్తి గారి పట్టుదల, మహారాజుల ఔదార్యం. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ నగరం కన్నా మహనీయుల జీవితాల నుండి నేటి యువత నేర్చుకోవాల్సిన ప్రేమ పాఠంపై ప్రత్యేక కథనం. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఘంటసాల గారు చేసిన సంగీత సాధన సామాన్యమైనది కాదు. ఆకలిని భరిస్తూ అక్షరాన్ని నమ్ముకుని ఆయన సాధించిన విజయం నేటి యువతకు ఒక పాఠం. ప్రేమంటే ఒకరినొకరు ఆరాధించడం మాత్రమే కాదు, ఘంటసాల గారి గొంతులోని శృతిలా ఒకరి జీవితంలో మరొకరు కలిసిపోయి అద్భుతమైన కావ్యాన్ని నిర్మించడం. ప్రేమికులారా, ఆయన పాడిన పాటల్లోని ఆవేదన, అనురాగం మీ బంధంలో ఉండాలి. ఆకర్షణలు ఆవిరైపోయే ఈ కాలంలో ఘంటసాల గారి గానంలా మీ ప్రేమ శాశ్వతంగా మిగిలిపోవాలంటే అందులో నిజాయితీ అనే శృతి ఉండాలి. విజయనగరం గాలిలో రాజశ్రీ గారి సాహిత్య పరిమళం ఉంది. ఆయన రాసిన ప్రతి పాట ఒక ప్రేమలేఖే. కానీ ఆ లేఖలో గణేష్ పాత్రో గారి సంభాషణల్లో ఉండే లోతు ఉండాలి. చాసో గారి కథల్లోని వాస్తవికత ఉండాలి. సినిమా డైలాగుల వెనుక పరిగెత్తకండి. చాసో గారు చూపిన జీవిత సత్యాన్ని వెతకండి. ప్రేమంటే బాధ్యత లేని స్వేచ్ఛ కాదు, ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడే మహారాజసం. సాధనలోని పౌరుషం, విజయంలోని పారదర్శకత కోడి రామ్మూర్తి గారు
తన శరీరాన్ని వజ్రంలా ఎలా మలుచుకున్నారో మీ బంధాన్ని కూడా కాలం పరీక్షించినా చెదరకుండా అలా మలుచుకోవాలి. మత్స సంతోషి బంగారు ఉషల గెలుపు వెనుక ఉన్న కృషిని చూడండి. జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు 0 నుండి సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో గమనించండి. ప్రేమలో ఉన్న జంటలకు ఇవే మార్గదర్శకాలు. నేను నీ కోసం ఏం తెచ్చాను అని కాదు, మనం కలిసి ఈ సమాజానికి ఏమి ఇవ్వగలం అని ఆలోచించినప్పుడే ఆ బంధానికి ఒక సార్థకత వస్తుంది. సంస్కారాల కోట, పవిత్రతకు బాట, గంట స్తంభం. ప్రతి గంటకు మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. కాలం విలువైనది. రామనారాయణంలో సీతారాముల అన్యోన్యత మీ ఇంట్లో ఉండాలి. తాటిపూడి నీళ్లలా మీ మనసులు స్వచ్ఛంగా ఉండాలి. పీసుశీలమ్మ గొంతులోని లాలిత్యం మీ సంభాషణల్లో ఉండాలి. చివరిగా చెప్పేదొక్కటే, విజయనగరం ప్రేమంటే కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదు. అది ఘంటసాల గారి సంగీతమంతా పవిత్రమైనది, గజపతుల కోటంతా దృఢమైనది, రాజశ్రీ పాటంతా మధురమైనది. యువతరమా, ఆకర్షణల వెనుక పడి మీ భవిష్యత్తును బుగ్గి చేసుకోకండి. ఈ గడ్డ నేర్పిన పౌరుషంతో, ఇక్కడి మహనీయులు చూపిన మార్గంలో ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడై నీడై నిలవండి. అదే విజయనగరం మీకు ఇచ్చే నిజమైన వ్యాలంటైన్ గిఫ్ట్. నగరంలో రహదారులపై పశువుల సంచారాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక ఆవు ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా తిరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు పురపాలక సంస్థ సిబ్బంది పోలీస్ సహకారంతో అక్కడికి చేరుకొని దానిని బంధించి పురపాలక వాహనంలో తరలించారు. నగరంలోని అయోధ్య మైదానంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు రేపు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు జరగనున్నాయని బ్రహ్మకుమారి నిర్వాహకులు అన్నపూర్ణ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులు విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. శాంతి మార్గంలో పయనించాలన్నారు. ఆధ్యాత్మిక విలువను పెంపొందించుకోవాలని సూచించారు. శివరాత్రికి 90వ త్రిమూర్తి శివ జయంతిగా జరుపుకుంటున్నాం. ఎంతవరకు మనలో ఉండే అవగుణాలని తొలగించుకుని మంచి గుణాలు నింపుకోము అంతవరకు భగవంతుని సమీపానికి చేరుకోలేము, ఆయన ఇచ్చే ప్రాప్తిని కూడా పొందలేము. విశేషంగా శివరాత్రి అని చేసుకుంటాం. రాత్రిని దేంతో పోలుస్తారు అంటే అజ్ఞానంతో రాత్రిని పోలుస్తారు, జ్ఞానం అంటే వెలుగుని పోలుస్తారు. 13 అడుగుల శివలింగాన్ని పెట్టడం జరుగుతుంది, చరిత్రని తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 10-11 వరకు కూడా ఇది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ను విడుదల చేశారని, బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉందని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ ఈఆర్ సోమయాజులు అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. అమరావతికి బడ్జెట్లు ఎక్కువగా కేటాయింపులు చేశారని, స్వర్ణాంధ్ర సాధనకు బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యంకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ వైద్య రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు తగ్గాయన్నారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. బడ్జెట్ కొన్ని విభాగాల్లో సానుకూలంగా ఉందన్నారు. 23,205 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని ప్రజల ముందు ఉంచారు. ఒక రకంగా ఆలోచిస్తే బడ్జెట్ కాస్త సమతుల్యం పాటించారు. మేము కోరుకున్నది అంటే లోక్సత్తా నుంచి ప్రాంతీయ మండల కావాలని కోరాం చంద్రబాబు నాయుడు గారిని కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ. ఇప్పుడు ఈరోజు 3 రీజియన్లు పెట్టారు. ఒకటి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రధాన కేంద్రాలుగా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి ఒక 28,000 కోట్ల రూపాయల బడ్జెట్ మంజూరు చేశారు. చాలా సంతోషం. రెండోది అన్నిటికన్నా కీలకం ఏంటంటే సైబర్ క్రైమ్ నేరాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెరిగిపోతున్నాయి. దానికి ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్
నిషేధించడం కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పెడతామని చెప్పారు. అంతేకాకుండా మరి 3 ప్రాంతాలు రాయలసీమ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ హబ్ చేస్తామన్నారు. అంటే హార్టికల్చర్ హబ్, దానికి 30,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే ఏదైనా ఈ బడ్జెట్లో ఉన్న మేరకు కాస్త బ్యాలెన్స్ చేసి ప్రజల్ని ఆకర్షించేటట్టు అనవసరంగా ఉచితాల వైపు వెళ్ళిపోకుండా అద్భుతమైన బడ్జెట్ పెట్టారని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు మన గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు రాష్ట్ర అసెంబ్లీలో మన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. చాలా ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో చాలా అంశాలని పొందుపరిచారు. ముఖ్యంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3.5 లక్షల కోట్లతో వ్యయంతో కూడిన బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్. అయితే అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో వ్యవసాయానికి, తర్వాత ఆర్థిక రంగానికి, వైద్య రంగానికి పెద్ద మొత్తాలని కేటాయించారు. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ 2047 ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047కి సాధించాలని మన యొక్క మంత్రివర్యుల కోరిక మరియు ఆకాంక్ష. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని విధాలా ఈ బడ్జెట్ బాగుంది. రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అన్ని వర్గాల వారికి సంతృప్తి చెందేటట్టుగా ఈ బడ్జెట్ ఉందని నా యొక్క ఉద్దేశం. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీకి చెందిన మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఉండగా ఎవరి వద్దకు వెళ్లి చెప్పాలో తెలియక ఈ ప్రాంత ప్రజలు అయోమయంలో పడ్డారని వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. భోగపురం మండలంలో ముంజారు, పోలిపల్లి, లింగాలవలస గ్రామ కమిటీ నియామకాల కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నందున ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయవద్దని, ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగాలని, ప్రజలను అయోమయం గురి చేయవద్దని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు భూదాహం ఎక్కువగా ఉందని, ఎక్కడైనా భూములు చూస్తే రైతులు కాదని కంపెనీలు కట్టబడే ఆలోచనలు ఉండడం తగదని ఆయన పేర్కొన్నారు. సూపర్ 6 పేరిట పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందడం లేదని, కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకునే పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీరును ప్రజలు గ్రహించారని, 2029లో వైకాపా ఈ రాష్ట్రంలో 175కు 175 స్థానాలు గెలుస్తామని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ముంజారు పోలిపల్లి సర్పంచులు పూడి నూకరాజు, కర్రోతు వెంకటరమణ, సుందర హరీష్, గురునాథరావు, పతివాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9లో ఓట్లేసి గెలిపించాం, 14లో మేనకాతలు ఉన్నాం, అలానే 19లో ఎలక్షన్ చేసాం, గెలిపించాం, 24 కూడా ఎలక్షన్ చేసాం. ఇప్పుడు లేవు కమిటీలు, మన కొత్తగా ఇవేమిటి అని చెప్పని మాకు కూడా ఇది కొద్ది కొత్త ఆలోచనలో ఉంది. కానీ నాయకుడు ఏమిటంటే కింద స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం జరగాలన్నట్టు ఆలోచనతో ఈ కమిటీలు ఏమన్నారు. ఈ కమిటీలు ప్రధానంగా గ్రామంలో పార్టీ అధ్యక్షుడు ఉంటారు, దాని కింద 15 మంది మెంబర్లు, ప్రధాన కార్యదర్శులు నెంబర్లు. అలానే రైతు విభాగంలో ఒక అధ్యక్షుడు ఉంటాడు. అలాగే రైతు సంఘాలలో కూడా ఒక 10 మంది 12 మంది నెంబర్లు ఉంటారు. అలాగే మహిళా అధ్యక్షురాలు ఉంటుంది, మహిళా అధ్యక్షురాల కింద కూడా ఒక 12 మంది నెంబర్లు ఉంటారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3.32 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్. శాసనసభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మెడికల్ మాఫియాను అరికట్టాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైరాజు డిమాండ్. జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా ఉంది, పోరాడితేనే పరిస్థితి మెరుగవుతుందన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు.
వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.